ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే 30,000 మంది యువతకు ఉద్యోగం కల్పించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీదని చెప్తా ఉన్నాను. అందరికీ తెలుసు, ఓపెన్ గా లాల్ బహదూర్ స్టేడియంలో పెద్ద మీటింగ్ పెట్టి 30,000 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చిన ఘనత. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, కానీ ఇక్కడ ఓపెన్ గా చేసినటువంటి దాఖలాలు లేవు. ధైర్యం దమ్ము ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా 30,000 మంది యువతకు ఆర్డర్లో మన అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం అనేది గొప్ప విషయంగా భావిస్తా ఉన్నా. ఇవాళ కూడా రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాల అగ్రగామిగా నిలబెట్టాలని, మరి వాళ్ళ కూడా ఆయన సింగపూర్ లో దావోస్ లో తిరిగి ప్రపంచ దేశాలన్నింటి కూడా తిరిగి తెలంగాణకి పెట్టుబడులు తెచ్చి కొత్త పరిశ్రమలు రావాలి, కొత్త ఐటీ కంపెనీలు రావాలి. ఇవాళ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉన్నటువంటి మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో బ్రహ్మాండంగా విస్తరించాలని చెప్పి వాళ్ళ దావోస్ లో జరగబోతా ఉన్న మరి దీనికి పెట్టుబడుల ఆకర్షణకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళడం కూడా జరిగింది. ఇదంతా కూడా యువతని దృష్టిలో పెట్టుకుని, యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే రేపు పెద్ద పెద్ద కంపెనీలు వస్తే చదువుకున్న యువత అందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. చదువుకున్న చదువుకి ఒక అర్థం ఉంటుందని చెప్పి నానా పగలు రేతిని కష్టపడి అనేక కంపెనీలు తీసుకురావాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నాడు. వాళ్ళు అంతేకాదు, తెలంగాణ రాష్ట్రం ఒక రేజింగ్ రాష్ట్రంగా అభివృద్ధి చెందుతా ఉంది. వాళ్ళ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకల్లా అగ్రగామిగా అనేక మంది వచ్చే వాళ్ళకి పెట్టుబడులు పెడతా ఉన్నారంటే ఈ రాష్ట్రం యొక్క గొప్పదనం అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. వారి ఆధ్వర్యంలో పనిచేయటం, ఈ పని మీ అందరికీ తెలుసు. మన మహేష్ అన్న మరి పిసిసి ప్రెసిడెంట్ గా కూడా అవడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఇటు పార్టీ కానీ, ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇటు ప్రభుత్వం కానీ చక్కగా సమన్వయంగా పనిచేసి ఇవాళ మీలాంటి యువత అందరూ కూడా బంగారు భవిష్యత్తులో ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోబడతా ఉన్నాయని తెలియజేస్తా ఉన్నా. మీరు కష్టపడండి, పార్టీ కోసం శ్రమ చేయండి, మీకు బ్రహ్మాండమైన పదవులు వస్తాయి, రేపు ఉద్యోగాలు వస్తాయి. రాబోయే రోజుల్లో మన బాలాజీనగర్ డివిజన్ లో కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందాం. మీ అందరూ చేయగలిగి ముందుకు సాగితే మరి అభివృద్ధి, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ, కరెంటు కానీ, ఇల్లు కానీ విషయంలో మీరందరూ కూడా ముందుండి పార్టీలు నడపాలని మా తమ్ముడు మొయిజ్ ఆధ్వర్యంలో ఈ ముసాపేట డివిజన్, బాలాజీనగర్ డివిజన్ అనేక మంది పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. వాళ్ళ యూత్ లో హరి ఉన్నాడు, అట్లాగే మా ఆమీర్ భాయ్, వీళ్ళందరి ఆధ్వర్యంలో కష్టపడి మీరు పనిచేయమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాబోయే రోజుల్లో ఏ అవకాశాలు ఉన్నా కూడా వదులుకోకుండా మా యువతని బ్రహ్మాండంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ, అందరూ కూడా పార్టీలో మంచి భవిష్యత్తు ఉండాలని, యువత వాళ్ళంతా మీరు చిన్న కుర్రాళ్ళు, మరి రేపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ భారతదేశంలో ఒక 130 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెద్ద పెద్ద పదవుల్లో మీరు ఉండాలి, మీరు అలంకరించాలి, పెద్ద పెద్ద పదవులు మీరు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మీకు ఎక్కడ అవకాశం ఉన్నా, ఏ అవకాశం ఉన్నా కూడా నా వల్ల ఆయన హెల్ప్ చేస్తా, మేము అందరం కూడా మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, మరి అవకాశం కల్పించిన తమ్ముడు ఆరిఫ్